బృందావన్ గార్డెన్స్ లక్ష్మీపురం మెయిన్ రోడ్డు డ్రైన్ల నిర్మాణ పనుల వేగవంతంపై కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించారు. బృందావన్ గార్డెన్స్ లక్ష్మీపురం మెయిన్ రోడ్ల విస్తరణ, డ్రైన్ నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడానికి జీఎంసీ ఇంజనీరింగ్, పట్టణ ప్రణాళిక, విద్యుత్ శాఖ అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు నగర కమిషనర్. బుధవారం బృందావన్ గార్డెన్స్ లక్ష్మీపురం మెయిన్ రోడ్లలో జరుగుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు కమిషనర్. పనులు పూర్తయిన వెంటనే నిర్మాణ వ్యర్థాలను తొలగించి ప్రజల రాకపోకలకు వీలుగా చర్యలు తీసుకోవాలన్నారు. నిర్మాణ పనులు జరిగేటప్పుడు సామాగ్రి రోడ్ల మీద కాకుండా పక్కగా పెట్టుకోవాలని కాంట్రాక్టర్ కి సూచించారు. బృందావన్ గార్డెన్స్ మెయిన్ రోడ్డు ఇరువైపులా 2300 మీటర్ల డ్రైన్ నిర్మాణానికి గాను 1007 మీటర్లు పూర్తి అయిందని, 23 కల్వర్టర్లకు గాను 6 పూర్తి చేశారన్నారు. విద్యుత్ స్తంభాలు వెంటనే షిఫ్ట్ చేయాలని ఆ శాఖ అధికారులకు రోడ్డు విస్తరణ ప్రభావిత భవన మార్కెటింగ్ క్లియర్ చేసి ఇంజనీరింగ్ వారికి అప్పగించాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు కమిషనర్. లక్ష్మీపురం మెయిన్ రోడ్లో 1155 మీటర్ల నిర్మాణానికి గాను 793 మీటర్ల నిర్మాణం పూర్తి అయిందని, 8 కల్వర్టర్లకు గాను 1 పూర్తి అయిందన్నారు. విద్యుత్ స్తంభాలు 23 షిఫ్ట్ చేయాల్సి ఉండగా 12 షిఫ్ట్ చేశారని, మిగిలిన వాటిని త్వరగా షిఫ్ట్ చేయాలని ఆదేశించారు. బృందావన్ గార్డెన్స్ మెయిన్ రోడ్ డ్రైన్ 76%, లక్ష్మీపురం మెయిన్ డ్రైన్ 68% నిర్మాణం పూర్తి అయిందని, మిగిలిన పనిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు కమిషనర్.